రా బాబు తొందరగా కానీ. అరే ఏంటి బాబాయ్ ఇది? స్నానం చేయమని తొందర పెట్టావు, ఇప్పుడేమో బట్టలు వేసుకోమని బలవంత పెడుతున్నావు. ఏంటిదంతా? ఇవన్నీ నేను నీకు చెప్పకుండానే నువ్వే చేయాలి. మేము రెడీ అవటం ఆలస్యం చేస్తే నువ్వు తొందర చేయాలి. అలాంటిదే రివర్స్ లో నేను నీకు చేయాల్సి వస్తుంది. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు బాబాయ్. 2 రోజుల్లో నీ చెల్లెలు పెళ్లి. ఈ రోజు నుంచే పెళ్లి పనులు మొదలవుతున్నాయి. మా అందరికీ అన్నయ్య తర్వాత అన్నయ్య లాంటి వాడివి. పెళ్లి బాధ్యతలన్నీ చూసుకోవాల్సిన వాడివి. అదీగాక మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పెళ్లి కూతురు అన్నయ్యగా వాళ్ళని దగ్గరుండి ఆహ్వానించాలి కదా. నీలో ఆ పెద్దరికం హుందాతనం కనిపించాలి కదా. అందుకే ఈ బట్టలు. లేదు బాబాయ్, అర్జెంటుగా ఒక కేసు చూడాలి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పెళ్లి పూర్తయ్యే వరకు కేసులు కంప్లైంట్లు ఏమీ లేవు. పెళ్లి పనులు తప్ప. ముందు పంచి కట్టుకో. నువ్వు అది కాదు బాబాయ్. నువ్వు నన్ను తిట్టినా సరే వినే సమస్య లేదు. నువ్వు నేను చెప్పినట్టే వినాలి అంతే. పై కండువ భుజం మీద వేసుకోవడం అంటే బాధ్యతల్ని మోయటం అన్నమాట. ఆహా, ఇప్పుడు చూడు, నీలో పెద్దరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏంటి సార్ పోలీస్ ఆఫీసర్ గారు, ఈ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు ఏంటి సార్ విషయం? పెళ్లి కూతురు అన్నయ్య అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా మహాలక్ష్మి? గెట్టప్ అదిరింది. ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. మహాలక్ష్మి, నాకు అసలు ఈ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు, మళ్ళీ సెల్ఫీ ఏంటి? ప్లీజ్ 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 ఒక సెల్ఫీ. సెల్ఫీల తర్వాత వెళ్దాం పజ్జయ్, ఆలస్యం అవుతుంది. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి బాబు, బయట పందిరికి పసుపు రాసి రెడీగా ఉంచారు. నువ్వు వచ్చి నిలబడితే మిగతా పనులు మేము స్టార్ట్ చేస్తాం. నేను రాను, అదేదో మీరే చేసుకోండి. ఏం చేయి బాబు, ఆ కొంచెం నేను నిలబెట్టాలా? బాలే చెప్పావులే. ఇప్పుడంటే మీ నాయనమ్మ చేసిన వంట తింటున్నాను గాని, గతంలో నేను చేసుకున్న వంట నేనే తిని కుంగి కృషించి ఒంట్లో సత్తు అంతా పోయింది. అంత బరువైన కొంచెం లేపటం నా వల్ల కాదు. నువ్వు రావాల్సిందే. పద మహాలక్ష్మి, నువ్వు తప్పుకో. రా, నువ్వు రా, నేను చెప్తానుగా, నువ్వు రా.